మాతాపితృదేవతాభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుసాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్ల దశమి. ఈరోజు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవం కనుక ఈరోజు వైశాఖ శుద్ధ దశమి. అయితే ఈరోజు ప్రతివారు కూడా ఆ స్వాముల వారి మంత్రము చదువుకుంటూ ఓం హైం హ్రీం క్లీం శ్రీం శివాయ గోవిందమామ సమేత వీరబ్రహ్మేంద్ర దేవతాభ్యో నమః అని ఆ స్వామివారి జపమును ఎవరైతే 12,000 సార్లు చెప్పారు, ప్రతిరోజు కూడా 12 సార్లు ఆ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారి స్వామి మంత్రం చదివినట్టు చదువుకుంటే ఎటువంటి ఆపదలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ దరిచారు అనే ఆ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకి సెలవు ఇచ్చున్నారు. అయితే అందుకే చెప్పారు కూడా ఆయన, న భూమి నజలం చైవ న తేజో నచ వాయు నచ బ్రహ్మ నచ నక్షత్ర తారక స్వయంభూ విశ్వకర్మణః. ఏదైతే భూమి మీద నీరు, అగ్ని, భూమి, నక్షత్రాలు ఇవేవి లేకముందే ఆ విశ్వకర్మ భగవానుడు ఉద్భవించాడనట. అందువల్లే ప్రతివారు కూడా ఆ విశ్వకర్మని ఎప్పుడు ప్రతివాడు కూడా ధ్యానించుకుంటూ ఉంటూ ఉండాలి. అయితే ఈరోజు ఆ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా ఈ చిన్న మీకు భక్తులకి చెప్పడం జరుగుతుంది. ప్రతివారు కూడా ఏ వేళైనా కూడా ప్రతిరోజు కూడా ఆ స్వామివారి నామస్మరణ చేసుకుంటే ఎటువంటి బాధలు ఉండవనే ఆ స్వామివారు చెప్పున్నారు కనుక మీకు చెప్పడం జరుగుతూ ఉంది. శ్రీనివాసాచార్యులు శుభప్రద జ్యోతిష్యాలయం తరపున మీకు చెప్తూ ఉన్నాము. అది పరిస్థితి మీరు గమనించవలసిందిగా కోరుతాం. స్వస్తి.